ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా మనకి ఈ లోకంలో అనేక సమస్యలు ఉండొచ్చు, కానీ మనం దేవునిలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదండి. దేవునిలో విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో మనకున్న సమస్యలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే దేవుడు మన ఎడల కార్యం జరిగిస్తాడండి. అదే రీతిగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవునికి సమస్తమును సాధ్యమే. అదే రీతిగా మన విశ్వాసంలో ప్రతిరోజు కూడా మనల్ని మనం బలపరుచుకొని ఉన్నట్లయితే దేవుడు అసాధ్యమైనదని కూడా మన ఎడల సాధ్యపరిచే విధానంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అండి, చాలా జాగ్రత్తగా వినండి. అల్ప విశ్వాసము చేత దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. మన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అల్ప విశ్వాసం చేత దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారండి. అదే రీతిగా ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను తీసి ఇక్కడ నుండి అక్కడ పడమని అనగానే అక్కడ పడుతుంది. అది దేని చేత? విశ్వాసం చేత మాత్రమే జరుగుతుందండి. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి. మనలో గనక అవిశ్వాసం ఉన్నట్లయితే మన హృదయంలో ఉన్న దెయ్యముల యొక్క ఆత్మను పోగొట్టలేమండి. అంటే అపవిత్రతను మన హృదయంలో నుంచి తీసుకొని లేము. కానీ మనం పరిశుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తామో దెయ్యములు గుంపు కూడా అలాగే పారిపోతుందండి. ఒక దైవజనుడు దేవుని పాదాల దగ్గర ఉండి మొరపెడుతున్నప్పుడు, దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలని ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యాల సమూహం అంతా ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, మీరు పాటలు పాడినా పర్వాలేదు, వాక్యం చదివినా పర్వాలేదు, కానీ మమ్మల్ని విడిచి పొమ్మని మీరు ప్రార్థనలు చేసేటప్పుడు మా ఒళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి, మా గురించి ప్రార్థన చేయొద్దని ఆ దైవజనుడి దగ్గర పాదాల దగ్గర అవి వేడుకున్నాయంటండి. అంటే ప్రార్థనకు ఎంత శక్తి ఉందో గ్రహించండి. ప్రార్థనలో విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నట్లయితే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మను మనం తీసివేసుకోవచ్చు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన పరిశుద్ధతను ఈ లోకంలో పాడు చేయటానికి మన శోధకుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. మొదటిగా దేవునిలోకి నూతనంగా వచ్చిన సమయంలో మనం దేవుని దగ్గర ఎక్కువగా ఉంటాం. దేవుని రక్షణ బాప్తిసం ద్వారా దేవునితో సహవాసం చేస్తూ జీవించినప్పటికీ కొద్ది రోజులకి భక్తి విధానంలో తొలగిపోయే వారిగా ఉంటాం. అప్పుడు ఏం చేస్తుంది? మన హృదయంలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తుంది. ఎలా ఉన్నాడు, నేను విడిచిపెట్టి వెళ్ళాను కదా, ఈ యొక్క హృదయం ఎలా ఉందని వచ్చినప్పుడు మనలో పరిశుద్ధత లేకపోతే మన హృదయం ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంట? మరలా వెళ్ళి 7 దెయ్యాలను తీసుకొచ్చి మన హృదయంలో పెట్టి 7 రకాల అపవిత్రమైన పనులు మనతో చేస్తుందంట ఆ యొక్క దెయ్యాలు. అలా కాకుండా మనలో విశ్వాసాన్ని పెంచుకొని మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును తొలగించి పరిశుద్ధతగా మనం దేవుని పాదాల దగ్గర మనకున్న ప్రతి సమస్యను మొరపెట్టినట్లయితే దేవుని దగ్గర కార్యం చూస్తామండి. ప్రార్థన చేసుకుందామండి. ఈ వీడియోస్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. నా ప్రార్థనలు మీ అందరూ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాము, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు దేవా, నీకు వందనాలు నాయన. ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేవదూతల సమూహంతో మాకు కావలి కంచి వేసినందుకు నీకు వందనాలు. మేము చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో తోడుగా ఉండి మా గృహాల చర్చిన దేవానికి వందనాలు. మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి. ప్రతి గృహంలో నీ వెలుగు చేత నాయన నింపడుటకు సహాయం దయచేయండి. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కావలి కంచి వేయండి ప్రభా. ఏ సమస్య గురించి ఈరోజు చింతిస్తూ బాధపడుతున్నారు, ఈ సమస్యను మేము జయించలేనని చింతిస్తూ ఉన్నారు ప్రభా, ఈరోజు ఆ సమస్య గురించి నీ పాదముల దగ్గరకు తీసుకుని వచ్చి ఉన్నామయ్యా. మాలో విశ్వాసంని పోకుండా నా తండ్రి విశ్వాసాన్ని బలపరుచుకోమన్నామయ్యా. మొదటగా నా తండ్రి నాయనా ప్రభా, నాయనా నా తండ్రి నాయన విశ్వాసం లేకపోతే నాయన మేము సమస్తమును కోల్పోతాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. విశ్వాసికి విశ్వాసం ఎంతో అవసరమైనది
ప్రభా. కానీ అపవిత్రతము నా తండ్రి మా హృదయంలో ఉండి నాయన, మాలో నా తండ్రి అపవాది మా విశ్వాసాన్ని తీసివేసి అవిశ్వాసాన్ని ఇస్తున్నాడయ్యా. ఈ కార్యం జరుగుతుందా లేదా అనుమానాన్ని పెడుతుందయ్యా. ఇది దేవుడు మొర ఆలకిస్తున్నాడా లేదా, మీరు ఇంత ప్రయాసపడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారని చెప్పి అపవాది లేనిపోయిన అనుమానాలతో మా హృదయమును పాడు చేస్తుందయ్యా. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కానీ నాయన అల్ప విశ్వాసి, మీ విశ్వాసాన్ని నాయన వృద్ధి చేసుకోమని మాట్లాడుచున్నావయ్యా. మీ అవిశ్వాసం వల్లనే మీలో ఉన్న దెయ్యాలను మీరు పోగొట్టలేకపోతున్నారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మాలో అవిశ్వాసం చేత మా కార్యములు మేము చూడలేని స్థితిలో ఉంటున్నామేమో. నీ దగ్గర నుంచి నా తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామేమో. భక్తిగా నా తండ్రి నడుస్తున్నామేమో, కానీ నామకార్థ క్రైస్తవులుగా మేము జీవిస్తున్నామేమో ప్రభా. దయతో క్షమించండి ప్రభా. మాలో భక్తిని కాపాడుకునే వారిగా, విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా, ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారిగా, నీ ప్రేమను నా తండ్రి పొందుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. సింహాసన సీనుడవు, స్థుతుల మీద ఆసీనుడవు నా తండ్రి. నాయన మా యొక్క రోగమును పోగొట్టడానికి నాయన మాలో విశ్వాసం కావాలయ్యా. నాయన డాక్టర్లు, నాయన పరమ డాక్టరు నీవే ఉన్నావు ప్రభా. డాక్టర్లు లేని నా తండ్రి చేయలేని కార్యము నువ్వు నా తండ్రి సాధ్యపరచగలిగిన దేవుడు. ఈరోజు ఏ బిడ్డలైతే నా తండ్రి ఏ ఒక్క బాధ చేత నా తండ్రి వ్యాధి చేత బాధపడుచున్నారో, నా పరిస్థితి ఏమాయను నా తండ్రి, నన్ను స్వస్థపరచదా, ఇంతేనా నా బ్రతుకని అనుకుంటున్నారేమో, వారి విశ్వాసంతో ఈరోజు నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను అనుగ్రహించండి. మా విశ్వాసం చేత మేము స్వస్థతను పొందుకొనటం మాకు నేర్పించండి అయ్యా. నిన్ను వెతికే వారిగా, లోతైన ప్రార్థనా శక్తి కలిగిన వారి వలె మేము నా తండ్రి నాయన లోతైన అనుభవంలోకి నడిపించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. క్రీస్తు అనే బండ మీద స్థిరమైన నివాసము కలిగి నాయన, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిడిల్లిపోకుండానట్లు ప్రభా మా తండ్రి మమ్మలను భద్రపరచగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా ప్రియ బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారేమో, బిడ్డలు వివాహం కాలేదని బాధపడుచున్నారేమో, ఉద్యోగాలు రావట్లేదని బాధపడుచున్నారేమో నా తండ్రి ప్రభా. బిడ్డలు ఈ మాట వినట్లేదని వేదన చెందుతున్నారేమో, యవనస్తులు ఈ లోకంలో మొత్తుపాన్లకు బానిసలైపోయారని మా తండ్రి బాధపడుచున్నారేమో. ప్రతి సమస్యను నీ పాదాల దగ్గరకు తీసుకొస్తున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి నాయన. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం నా తండ్రి. అన్నా వలె ఒక తీర్మానము కలిగిన సన్నిధిలో ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ప్రార్థన చేసేవారిగా మమ్మలను సిద్ధపరచవా ప్రభా. నా తండ్రి మొదటిగా నీ నీతిని, రాజ్యాన్ని వెతికే కృపను మాకు దయచేయండి నాయన. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడాలంటే నాయన మాలో నీతి కలిగి ప్రభా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండినప్పుడు ప్రభా నా తండ్రి మా నివాస స్థలములు ఆశీర్వదించబడతాయని మీరు మాతో మాట్లాడుచున్న దేవా, నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క అపవిత్రతను మాలో నుంచి తీసివేయమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డల స్టడీస్ గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డలు 10th క్లాస్ అయ్యి మరొక చదువు ఏది ఎంచుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారేమో ప్రభా. సరి అయిన ఎంపిక చేసుకోగల జ్ఞానమునివ్వండి ప్రభా. బిడ్డలు నూతన తరగతుల్లోకి సిద్ధపడుచున్నారయ్యా. నూతన స్కూల్స్లోకి జాయిన్ అవుతున్నారు, నూతన కాలేజీలకు జాయిన్ అవుతున్నారు ప్రభా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డల పక్షాన కార్యము చేయండి. సరి అయిన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమునివ్వండి. ఏది మంచి చెడు ఏది గ్రహించుకునే శక్తిని మాకు అనుగ్రహించగలిగిన వాడు కేవలం నీ ఒక్కడవే మాత్రమే తండ్రి. నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి అయ్యా. మేమే కాదయ్యా, మా బిడ్డలు కూడా నీ సన్నిధిలో నడిపించి నీ ప్రేమను రుచి చూడగల భాగ్యం మాకు తెలుసుకోగల కృపను బిడ్డలకు అనుగ్రహించండి నాయన. యెహోవా నా తండ్రి నాయన ప్రభా, నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము నా తండ్రి నాయన స్తుతియాగములు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనని మీరు మాట్లాడుచున్నారయ్యా. మమ్మల్ని ఆదుకొని వాడు మీరే ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. అంత్య దినముల్లో మేమున్నామయ్యా. అపాయకరమైన దినముల్లో మేమున్నాయి. ఏ సమయమున ఏది సంభవించినో తెలియని స్థితిలో ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దేశమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశం మీద ఎలాంటి తండ్రి ఆయన ఉపద్రవములు, ప్రకృతి వైపరీత్యాలు, ఎలాంటి తెగుళ్ళు రాకుండానట్లు సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు
స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు నిలుచునని మాట్లాడుచున్నవయ్యా. నీ రక్షణ నా తండ్రి తరతరములు మా బిడ్డల కుటుంబాలకు నా తండ్రి నీ రక్షణ కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా, నీ దయ కావాలయ్యా, నీ కృప నిత్యము మా ఎడల ఉండాలి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అంధకార చీకటి శక్తులను లయపరచండి, చేతబడి శక్తులను లయపరచండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాటి ద్వారా బాధింపబడుతున్న ప్రతి కుటుంబాలకు విడుదల దయచేయండి. మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో ఉన్న వారి జ్ఞాపకం చేసుకో, వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్యన సమాధానం లేక గొడవలతో నెమ్మది లేని స్థితిలో జీవించుచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయ్యా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమను దయను పుట్టించమని కోరుచున్నాము నాయన. కుటుంబాల్లో బిడ్డలకు మాదిరికరమైన జీవితంగా తల్లిదండ్రులు నడవగల కృపను అనుగ్రహించండి. నీ చిత్తానుసారంగా జీవించటం మాకు నేర్పించండి నాయన. అతిక్రమములను ప్రభా తుడిచివేయండి నాయన. మా పాపములను ప్రభా నా తండ్రి విడుదలని దయచేయమని కోరుచున్నాము నాయన. రహస్యమందు వెళ్ళి ప్రభా తలుపు వేసుకొని నీతో పశ్చాత్తాపము కలిగి నా తండ్రి మొరపెట్టినప్పుడు నాయన మా ప్రతి సమస్యను మా కష్టమును తొలగించువాడవు నీవే ఎన్నో. ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనై ఉన్నానన్నో. నా తల ఎంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనేనని మాతో మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకొని నేను చేశాను కాబట్టి చంకబెట్టుకుని వాడును నేనే, ఎత్తుకొని రక్షించి వాడును నేనేనని మాట్లాడుచున్న దేవా. మమ్ములను రక్షించగలిగిన దేవుడు, మమ్ములను ప్రభా ఎత్తుకోగలిగిన దేవుడు ప్రభా. నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్న పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగునట్లు సహాయము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్న పక్షిరాజు తన బిడ్డలను ఎటు రీతిగా నా తండ్రి నాయన కాపాడుచుంది అటు రీతిగా మమ్మలను కాపాడమని కోరుచున్న పక్షిరాజు తన యొక్క వృద్ధాప్య దశకు వెళ్ళినప్పుడు ప్రభ తన్ను తాను నల్లకొట్ట కనబడటకు నాయన 150 రోజులు ఒంటరిగా ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి తను తాను నల్లకొట్టబడి మరణానూతన యవ్వన స్థితిలోకి మార్చబడుతుందయ్యా. అలా నీ సన్నిధిలో మేము నాయన నా తండ్రి క్రొత్త వారి వలె ఉండే కృపను మాకు దయచిన్న. మా శరీరమును నల్లకొట్టబడి నీ సన్నిధిలో ప్రభ నూతన నా తండ్రి సృష్టిని పొందుకోగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారము నిత్యము నా ఎదుటనున్నవి అని మాట్లాడుచున్నవయ్యా. మా ప్రాకారములను ప్రభా భద్రపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మేము మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. చాలామంది బిడ్డలు ప్రభు ఈ లోక శ్రమలను తట్టుకోలేక వారి జీవితాలను సగంలో ముగించి వేస్తున్నారయ్యా. ఈ లోకాన్ని విడిచిన నా తండ్రి నరక లోకానికి వెళ్ళిపోతున్నారయ్యా. నిత్య జీవాన్ని పొందుకోవలసిన బిడ్డలు నా తండ్రి నరకంలో నా తండ్రి రోదనలతో ఏడవలసిన పరిస్థితులకు వస్తుంది ప్రభా. నా తండ్రి అపవాది వారి హృదయాలను అలా ప్రేరేపిస్తుందయ్యా. అలాంటి ప్రేరేపణలు కలిగిన బిడ్డలను నా తండ్రి మార్చమని కోరుచున్నాము నాయన. ఈ లోకంలో యవనస్తులతో బహుభయంకరంగా నా తండ్రి మరణిస్తున్నారయ్యా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అలాంటి తొందరపాటు నిర్ణయాలతో ఏ బిడ్డలైనా నా తండ్రి తొందరపడుచున్నారేమో వారికి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయండి నా తండ్రి. నీకు వందనాలు నాయన. ఉద్యోగాల కోసం సిద్ధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి దోష క్రియలను దయతో క్షమించండి. తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు విగ్రహ సంబంధమైన దోషములను తీసివేసి ప్రభా నీ దేగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నామయ్యా. వారికి కావలసిన జాబును మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతి దయచేయండి. కరోనా ప్రస్తుతి సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకున్నట్లు సహాయం దయచేయండి నాయన. గర్భఫలంతో వచ్చిన బలహీనతను మరి అన్నడు వారి దరి చేరకూడదయ్యా. షుగర్లని బీపీలని ప్రభా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అని ప్రభా, వామిటింగ్స్ అయ్యి తినక బ్లడ్ లేక ప్రభా, రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ నా తండ్రి నాయన బిడ్డలు ఎంతో వేదన పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి. డెలివరీ సమయంలో వారికి ఏ బలహీనత రాకూడదయ్యా. వారికి వచ్చిన బలహీనతలు ఇంకెన్నడూ రాకుండానట్లు అవి నాయన యొక్క నా తండ్రి డెలివరీతోనే పోవటకు సహాయం దయచే. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. బిడ్డలను పెంచుకోగల జ్ఞాన శక్తిని తల్లికి ప్రసాదించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి. వయసు నిమిత్తం లేదయ్యా. చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి నడి వయసు వారేమి యవనస్తులేమి ప్రభా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతలతో బాధపడుచున్న వారి వలె ఉంటున్నారయ్యా. రాత్రిపూట మనసు ప్రశాంతంగా లేక నిద్ర పట్టక నా తండ్రి ఎంతో
ఎంతోమంది నిద్రలేతిన రాత్రులు గడుపుచున్నారు. తినని ఆహారం తినబుద్ధిగా ఆహారం తినక వేదన పడుచున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మా సమస్యను మేము చెప్పుకుంటున్నామయ్యా. వ్యాపార పరిస్థితుల గురించి బాధపడేవారు ఉన్నారు నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. రియల్ ఎస్టేట్స్ వారు ప్రభా, జాబ్ చేసేవారు నా తండ్రి, ఆయా చేతి వృత్తి పనులు చేసుకునేవారు, వ్యవసాయం చేసేవారు, పశుపక్షాల మీద ఆధారపడేవారు ప్రభా, ఏదో ఒక చింతతో ప్రతి బిడ్డలు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారయ్యా. ఈరోజు మా సమస్యలన్నీ నీ పాదాల దగ్గరకు తీసుకుని వస్తున్నామయ్యా. మా మొర ఆలకించిన ఆయన మాకు జవాబిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. మా చేతుల కష్టార్జితము నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అపవాది మా యొక్క కష్టార్జితమును దొంగిలించకుండానట్లు, మా సమయాన్ని దొంగిలించకుండానట్లు, మా ఆరోగ్యమును దొంగిలించకుండానట్లు అపవాదిని జయించి మమ్మల్ని మేము పరిశుద్ధతలో కాపాడుకునే వారిగా మమ్మల్ని అనుగ్రహించండి. రాత్రి కాల సమయంలో ప్రభ మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి నాయన. వేకువనే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను మా ప్రియ బిడ్డలకును మాకును నాయన అనుగ్రహించి నడిపిస్తున్న నమ్ముచు త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అదే రీతిగా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే తెలపండి కామెంట్ సెక్షన్లో. మా వ్యక్తిగత ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.